కరెంట్ ఇష్యూస్కి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ విజయ్ ఘోష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈ మధ్య మనం చూస్తున్నాం, అంటే ట్రేడింగ్ యాప్లో డబ్బు పెడితే రెట్టింపు ధనం వస్తుంది అనేది మనం ఎప్పటి నుంచో ఉంది అది. కాకపోతే ఒక 1 డే బ్యాక్ ఒక ముసాపేటలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా మోసపోయిన ఘటన అని చెప్పొచ్చు. 1 కాదు 2 కాదు సార్, 1/46 crores అంటే మామూలు విషయం కాదు. అంటే మ్యాట్రిమోనీలో నెంబర్ తీసుకొని వాళ్ళ వివరాలు కనుక్కొని ఒక లేడీ వాయిస్గా మాట్లాడి అంత అమౌంట్ దోచుకుంటున్నారు అంటే ఈ పర్సన్స్కి ఏం తెలియట్లేదా, అనుమానం రావట్లేదా? ఒకవైపు నుంచి పోలీసులు కూడా ఎంత అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ కూడా జనాలు ఎందుకని మోసపోతున్నారంటారు? జనాలు మోసపోవట్లేదు మేడం, జనాలకి మోసం అని తెలుసు. 90% ఆఫ్ ద పీపుల్ను అది మోసం అని తెలిసి కూడా వాళ్ళు ఏంటంటే ఆ యొక్క డబ్బు మీద ఉన్న వ్యామోహంతో, లేదంటే రాత్రి కోటీశ్వరులం అయిపోదాం అనే ఒక ధోరణిలో వీళ్ళే స్కామ్ల దగ్గరికి వెళ్తున్నారు. ఒకప్పుడు స్కామర్ అనేవాడు బెయిట్ వేసేవాడు, అంటే ఒక ఎర వేసేవాడు. ప్రజల్లో నుంచి ఒకళ్ళు వెళ్ళి అత్యాసపరుడు వెళ్ళి ఆ యొక్క ఎరను పట్టుకోగానే చేపలాగా లాగేసేవాడు. ఈ రోజున స్కామర్లు కూడా హంటింగ్ చేస్తూ ఉన్నారు. దానికి కూడా వీళ్ళు ఊతమిస్తూ ఉన్నారు. చాలామంది ప్రజలు కూడా ఇప్పుడు పిరమిడ్ స్కామ్ కానివ్వండి, లేదంటే ఈ మల్టీ చైన్ మార్కెటింగ్ కానివ్వండి, ఎప్పటి నుంచి ఉన్నాయి? గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి. ప్రజలకి 30-40 సంవత్సరాల నుంచి అవేర్నెస్ లేదంటారా మీరు? ఆబ్వియస్లీ ఉంటుంది, కానీ ఎందుకు అలా మోసపోతున్నారు అనేది ఇప్పుడు వరకు కూడా ఎవరికి అర్థం కాని క్వశ్చన్ అని చెప్పొచ్చు సార్. అది అత్యాస, డబ్బులు రాత్రి కోటేశ్వర్లు అవుదాము, లేదంటే కనుక అది నమ్మి ఇట్లా వెళ్ళిపోతున్నారు. రకరకాలు ఉన్నారు దీనిలో కూడా. అంటే తెలియక అయ్యే వాళ్ళంతా అదంతా డిఫరెంట్ స్టోరీ. మేజర్గా మీరు చూసుకుంటే రీసెంట్ రిపోర్ట్స్ చూసుకుంటే లాస్ట్ 2024కి 22,000 కోట్లు ఈ మోసాల్లో పోయినాయి. నెక్స్ట్ 2025 మార్చి కల్లా ప్రొజెక్షన్ ఏంటంటే 36,000 కోట్లు ప్రొజెక్షన్ ఉందన్నమాట. పోతాయో ఆల్రెడీ పోయినాయో. ఓన్లీ తెలంగాణకు సంబంధించి దాదాపుగా 1,600 కోట్లు పోయినాయి అనమాట పోయిన సంవత్సరం మనం తీసుకున్నట్లయితే కనుక. మహారాష్ట్రలో చూసుకుంటే 1,300 కోట్లు 1,400 కోట్ల దాకా పోయినాయి అనమాట. సో ఈ యొక్క డబ్బు ఒకసారి పోయింది అని అంటే 10% 11% మాత్రమే రికవరీ రేట్ ఉంది. అవును, ఎందుకంటే స్కామర్ అనేవాడు ఒక్కసారి కనుక డబ్బు స్కామర్కి కొడితే అది కొన్ని గంటన్నర వ్యవధిలోనే కొన్ని వందల వేల బ్యాంకులు దాటి, అకౌంట్లు దాటి బిట్కాయిన్ల కింద కన్వర్ట్ అయిపోయి దేశం దాటి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఈ ఇచ్చే డబ్బు, ఈ దేశం దాటిపోయే డబ్బు మొత్తం కూడా టెర్రరిస్టుల చేతిలోకి వెళ్ళి అవి మళ్ళీ మన ఇండియాకి ఎగనెస్ట్గానే వాడుతూ ఉన్నారు. ఇప్పుడు టెర్రరిస్ట్ ఫండింగ్ చేస్తుంది ఎవరు? ఈ యొక్క సామాన్య ప్రజలు. ఈ యొక్క బ్యాంకులో డబ్బులు ఒక మోసపోయి ఈ యొక్క ₹1 పోతే ఆ డబ్బు దేశం దాటి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? బ్యాంక్ అకౌంట్లు. ఆ బ్యాంక్ అకౌంట్లు ఇస్తుంది ఎవరు? సామాన్య ప్రజల నుంచి బ్యాంక్ రెంటింగ్ స్కామ్ అనే పేరు మీద టెలిగ్రామ్ ద్వారా బ్యాంక్ అకౌంట్, మీ అకౌంట్ అయినా సరే అమ్ముకోవచ్చు అనమాట స్కామర్కి. అమ్ముకుంటే వాడు ఒక 5 కోట్లు ట్రాన్సాక్షన్ చేసుకుని ఒక 5 లక్షలు ఇస్తాడు. ఆ 5 లక్షలకు ఆశపడి వీళ్ళు ఆ అకౌంట్లు ఇస్తూ ఉన్నారు. ఆ డబ్బు దానిలో నుంచి రొటేట్ అయ్యి దేశం దాటి బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన వాడి మీద సైబర్ క్రైమ్ కేసు పడుతూ ఉంది. ఈ రకంగా కారణభూతాలు అవుతున్నారు ప్రతి చోట. స్కాములు అనేవి పూర్తిగా ప్రజల్లో 90% తెలుసు, ఇది స్కామ్ అని తెలిసి కూడా వెళుతూ ఉన్నారని చెప్తున్నాను. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు సార్, ఏదైతే ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే అవి ఇప్పుడు అంటే ప్రమోట్ చేసిన వాళ్ళు ఏ విధంగా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం. బాధితులు కూడా అనేక మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తండ్రిని చంపిన వాళ్ళు ఉన్నారు, బాధింపబడుతున్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అదొక అలవాటు, వ్యసనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రీసెంట్గా కూడా మనం చూడొచ్చు, పోలీసులు చెప్తున్నారు ఏదైనా మీ ఫోన్కి డబ్బు క్రెడిట్ అయిందని ఒక ₹1 వచ్చినా సరే ఓపెన్ చేయకండి, ఫేక్ మెసేజ్లు పంపిస్తున్నారని చెప్పినా కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా ఓవర్ నైట్లో మేము ధనవంతులం అయిపోవాలి ఈ విధంగా చూస్తున్నారే తప్ప ఆ తర్వాత జరిగే పరిణామాలని ఎందుకు దృష్టిలో పెట్టుకోలేకపోతున్నారు? అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ప్రజలు ఇలా డివేట్ అవుతున్నారంటే మెయిన్గా ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా పోయిందనమాట ప్రజలకు కూడా. వాళ్ళు అంటే మనం బేసిక్ మార్కెట్ స్టడీ మనం చూసుకుంటే ప్రజెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది ఇండియా వైడ్గా కూడా మనం చూసినట్లయితే. ఇక వాళ్ళు కూడా ఏంటి, ఏదో ఒకటి సస్టైన్ అవ్వాలి, సర్లే ఏదైతే అదైందిలే, సత్తే చచ్చాంలే, జైలుకు పోతే పోయాంలే అనే ధోరణి కూడా ప్రజల్లో వచ్చేసింది అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. సో వాటి నుంచి చాలా దూరంగా ఉండాలి. ఇప్పుడు మనం తీసుకుంటే స్కాములు చాలా రకాలుగా స్కాములు చేస్తున్నారు. ఈ స్కాముల్లో మెయిన్గా మనం చూసే స్కామ్ ఏంటంటే ఈ టాస్క్ స్కామ్ కానివ్వండి, లేదంటే సిబిఐ అని ఇవని. ఫోన్లు కూడా మీరు చూడండి, 140 కోట్ల మంది, మనిషికి 2 ఫోన్లు, 100 కోట్ల మంది ఫోన్లు యూజ్ చేసినా
తలా 2 ఫోన్లు యూజ్ చేస్తున్నారు. ప్రతి ఫోన్లో మనం కాల్ వచ్చినప్పుడు చేసినప్పుడు చాలా క్లియర్గా సిబిఐ అంటూ లేకపోతే ముంబై పోలీస్ అంటూ ఇంక ఇతర కారణాల వల్ల ఎవరన్నా ఫోన్లు చేస్తే మీరు వాటిని నమ్మద్దు అని చెబుతుంటే దాన్ని స్టారో 1 నొక్కేసి స్కిప్ చేస్తూ ఉన్నాం. అవును, అంత క్లియర్గా అవేర్నెస్ కనపడుతుంది. కనపడ్డాక కూడా కొన్ని వేల కోట్లు మనం పోగొట్టుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? అంతే కదా. సో మనం జాగ్రత్తగా ఉండాలి. స్కామ్లో ఇంకొకటి ఏంటంటే చదువుకొని ఒక బర్రెలు తోలుకునే వ్యక్తి ఎక్కడ ఒక యూపీ స్టేట్లోనో ఒక బీహార్లోనో ఎక్కడో ఒక మార్మూల ప్రదేశం నుంచి చదువుకోని వ్యక్తి ఒక 1000 రూపాయలు 500 రూపాయలు ఫోన్ తీసుకొని వాడు అమెరికాకు ఫోన్ చేసి మీరు ట్యాక్స్ ఎవేషన్లో ఉన్నారు, పోయిన సంవత్సరం ఈ ట్యాక్స్ మీరు పే చేయలేదని చెప్పి ₹1 కోటి కొట్టేస్తున్నాడు. అదే వ్యక్తి ఈ యొక్క తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఫోన్ చేసి ఒక ఐటీ ఎంప్లాయీకి ఫోన్ చేసి ఒక లెక్చరర్కి చదువుకున్న లెక్చరర్కి ఫోన్ చేసి ఒక చదువుకున్న టీచర్కి ఫోన్ చేసి చదువుకున్న బిజినెస్ మ్యాన్కి ఫోన్ చేసి చదువుకున్న గవర్నమెంట్ ఎంప్లాయీకి ఫోన్ చేసి మీరు పలానా కేసులో ఉన్నారు, మీరు పలానా ఇదిలో ఉన్నారు, లేదంటే పలానా ఇది అని మోసం చేస్తూ ఉంటే వీళ్ళు వెళ్ళి మోసపోతున్నారు. చివరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా మోసపోతూ ఉన్నారు. సో ఇక్కడ చదువుకున్న వాడెవడో చదువుకొని వాడెవడో ఇద్దరు సమానం అన్నట్టుగానే అర్థమవుతుంది. అంతే కదా. ఇంకా చెప్పాలంటే చదువుకున్నవాడు మోసపోతున్నాడు ఏంటి? చదువుకున్నాడు మోసపోతున్నాడు ఏంటి? మీరు చెప్పండి. మీరు అడిగితే ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళకి ఒక 50,000 1,00,000 ఊరికే అడిగితే మనకు తెలిసిన వాళ్ళకి ఇస్తాం. ఎవడో తెలియని వాడికి కోట్లు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? ఇప్పుడు వచ్చిన చిక్కు అంతా ఇదే సార్. అంటే మామూలుగా తెలిసిన వాళ్ళకి ఏదైనా ఆపదలో ఉన్నారు అంటేనే డబ్బులు ఇవ్వడానికి అటు ఇటు అవుతాం, అవి తిరిగి వస్తాయా రావా అనేది. అలాంటిది ముఖం తెలియని వాళ్ళు ఆన్లైన్లో పరిచయం అవుతే ఈ యాప్లో డబ్బులు పెడితే ట్రేడింగ్లో పెడితే రెట్టింపు డబ్బులు వస్తాయని పెట్టి లక్షలు కోట్లు పెట్టేయటం, ఇప్పుడు పోలీసుల మెట్ల చుట్టూ పోలీసుల చుట్టూ తిరగటం, ఇదంతా ఒక ఎత్తు అయితే అంటే టెక్నాలజీ పెరుగుతూ ఉంటే మోసాలు ఎక్కువ అవుతున్నాయని అనుకోవచ్చా మనం? మోసాలు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక కేసు చూసినట్లయితే ఎక్కడో యూపీ స్టేట్లోనే ఎక్కడో ఇలానే ఒక స్కామర్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడు తెలివిగా, వాడిని ఒక 10,000 20,000 కట్టమన్నప్పుడు సార్ నా దగ్గర 20,000 లేదు, నా యొక్క బంగారం కుదవబెట్టి ఉంచాను ఒక చోట, లోన్ తీసుకున్నాను, దానికి ఒక 3,000 4,000 కడితే ఎగ్జాంపుల్ ఆ ఫిగర్లు గుర్తులేవు, అవి కనుక నేను కడితే నా బంగారం మళ్ళీ పెడితే 20,000 వస్తాయి అని చెప్తే స్కామరు ఆ 3,000 వేసాడు. 3,000 వేసిన తర్వాత ఆ 3,000 తీసుకొని స్కామర్ అని తెలుసు కదా కామ్ అయిపోయాడు. సో ఆయనకు సన్మానం చేశారు పోలీసు వారు. అక్కడ సన్మానం చేసి స్కామర్ దగ్గర నువ్వు వెనక డబ్బులు తీసుకున్నావు అని చెప్పి సన్మానం చేశారు. కానీ ఇంకొక యాంగిల్ కూడా ఉంది దీనిలో, ఎవరికి తెలియని యాంగిల్ ఏంటంటే రేపొద్దున అతని మీద సైబర్ క్రైమ్ కేసు పడవచ్చు. చాలా మంది ప్రజలకు కొంతమంది ఏం చేస్తున్నారంటే, పిల్లలు మెయిన్గా స్టూడెంట్స్ ఏం అనుకుంటున్నారంటే, స్కామ్ చేసేవాడు ఇలా చేస్తాడని తెలుసు, ఫస్ట్ వాడు ఎంతో కొంత వేస్తాడు కదా, 1,000 2,000 5,000 అవి తీసేసుకుని కామ్ అయిపోదామని చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ యొక్క డబ్బు వాడు సొంత ఇంట్లో నుంచి తీసుకొచ్చిన డబ్బు కాదు, వేరే ఎక్కడో మోసం చేసిన డబ్బుల్ని మీ అకౌంట్లో వేపిస్తున్నాడు. మీరు ఊరికే స్కామర్ దగ్గర కొట్టేద్దాం అనుకున్నా సరే ఆ యొక్క 5,000 10,000 ఎవరి దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు మీ అకౌంట్లో వేస్తున్నాడు. అప్పుడు సైబర్ క్రైమ్ కేసు ఎవరి మీద పడుతుంది? వీళ్ళ మీద కూడా పడుతుంది, స్టూడెంట్స్ మీద, వీళ్ళ మీద పడుతుంది. మళ్ళీ జీవితాంతం కోర్టుల చుట్టూ తిరగాలి, స్టేషన్ల చుట్టూ తిరగాలి, జైలు కూడా పడతాయి, సెంటెన్స్ కూడా పడే ఛాన్సెస్ ఉంది వీటిల్లో. సో వీటితో జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ మా మదర్కి కూడా నేను ఏం చెప్తానంటే, ఎవరైనా బ్యాంక్ అని ఫోన్ చేయని, ఎవడైనా ఏమైనా ఫోన్ చేయని, అవునా నీ బ్యాంకు వచ్చి నీ మాట్లాడతా అంతే సార్, అది కాదు నిన్ను ఎంత బెదిరించినా సరే, పోలీస్ అని ఎంత బెదిరించినా సరే స్టేషన్కి రానా, స్టేషన్కి వచ్చి మాట్లాడతా అంతవరకు. ఒకటి చెప్పండి మేడం, చాలామంది సిబిఐ కానీ పోలీసులమని ఫోన్ చేసి వీడియో కాల్ చేసినప్పుడు బెదిరిపోతున్నారు. ఒకటి చెప్పండి, పోలీసులు అరెస్ట్ చేయాలంటే గనక ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి అడుగుతారా? లేదు. ఫోన్ లొకేషన్ తీసుకుంటారు, ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుంటారు, తీసుకుని వెళ్ళిపోతారు బేసిక్గా. అంటే సార్ చదువుకున్న వాళ్ళకి ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా పోతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది మేడం. ఇక్కడ ఒక స్లేవరీలో ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. మనం చూసినట్లయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి పొద్దున్న నుంచి మీరు చాలా మందిని చూసుంటారు. ఆ యొక్క కంపెనీ ల్యాప్టాప్లో ఆ యొక్క గూగుల్ యాక్సెస్ ఉండదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. సాటర్డే సండే వాడు పడుకొని ఉండిపోతాడు ఆ నీరసం ఫ్యామిలీతో, ఇదే సరిపోతుంది. న్యూస్ చూసే టైం ఉండదు, ఎంతసేపు ఆ గ్రూప్ మీటింగ్స్ అని లేదంటే క్లయింట్ మీటింగ్లు అంటూ బిజీగా ఉంటున్నాడు. మార్కెట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. సరే, కామన్ సెన్స్ ఏం పోయింది? కామన్ సెన్స్ చిన్నప్పటి నుంచి ఉంది కదా, మనకి నేర్పించారు. సబ్జెక్ట్ తెలియకపోవచ్చు, ఎవడో మోసం చేస్తాడు ఇవన్నీ తెలియకపోవచ్చు, ఇలా మోసం చేస్తున్నారని తెలియకపోవచ్చు, కామన్ సెన్స్ అనేది ఉంటుంది కదా. సిబిఐ ఎక్కడైనా వీడియో కాల్ అరెస్టులు చేస్తారా? అసలు సిబిఐ అనేవాళ్ళు ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారని అడుగుతారా?
మనల్ని ఎప్పుడు తీసుకెళ్లారో కూడా తెలియదు. తీసుకెళ్లాలనుకుంటే ఒక సిబిఐ ఎక్కడి నుంచి తీసుకెళ్తారో కూడా తెలియదు, ఎక్కడి నుంచి తీసుకెళ్తారో కూడా తెలియదు. అంటే చాలా చాలా చిన్న చిన్న వాటికి ఈ రకంగా మీరు చిన్నగా వాడు వేసిన చిన్న ట్రాప్కే ఇట్లా మోసపోతూ ఉన్నారు. సో ఇవన్నీ ఒక పార్ట్. మోసం ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ప్రజలు, ఇట్లా మోసగాళ్ళు ఇలా చేస్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం చేయదు. ఇక్కడ గవర్నమెంట్ ఏమి చేయలేదు కూడా. ఇక్కడ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? కార్పొరేట్ కంపెనీల నుంచి సమస్య వస్తుంది. పెట్రోల్ పంపులో మీకు క్రెడిట్ కార్డులు ఇస్తాము, లోన్లు ఇస్తాము అని చెప్పి తీసుకొని డాక్యుమెంట్లు తీసుకొని మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీరు చేసే వృత్తి, మీ మదర్ నేము, మీ పిల్లల పేర్లు, మీరు చదివే స్కూళ్ళు, ఈ డీటెయిల్స్ అన్ని తీసుకుంటుంది బ్యాంకుకి సంబంధించిన వ్యక్తులు కాదు. ఈ యొక్క డీటెయిల్స్ చివరికి డార్క్ వెబ్లో ఎండ్ అవుతున్నాయి. జొమాటో, స్విగ్గీ లాంటి సంస్థలు కానివ్వండి, లేదంటే చాలా మటుకి కార్పొరేట్ సంస్థలు, హాస్పిటల్స్ కానివ్వండి, మన డేటా మొత్తం కూడా ఈ యొక్క డార్క్ వెబ్లో ఎండ్ అవుతుంది. ఆ డార్క్ వెబ్ నుంచి వీళ్ళు కార్పొరేట్ సంస్థలు ఏం చెప్తున్నాయి? మా దగ్గర హ్యాకర్లు కొట్టేశారు అని చెప్తున్నారు. కొట్టేసింది ఏంటి? డేటా, చాలా విలువైన డేటా, నా గురించి తెలియని డేటా. నేను పొద్దున్నలే నా బిహేవియర్ దగ్గర నుంచి నేను ఏం కొంటాను, ఏం తిరుగుతాను, ఏం చేస్తాను, ఎప్పుడు సంతోషంగా ఉంటాను, ఎప్పుడు కోపంగా ఉంటాను, ఏ వీడియోలు చూస్తాను, నా బ్రౌజర్ డేటా దగ్గర నుంచి ఏం కొంటాను, ఎవ్రీథింగ్ ఈ డేటా మొత్తం హ్యాకర్లు తీసుకుపోయారని అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఇన్ని వేల కోట్లు సంపాదించుతున్న ఈ కంపెనీలు సైబర్ సెక్యూరిటీ చాలా అడ్వాన్స్డ్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, కానీ పెట్టుకోవట్లేదు. చాలా సింపుల్గా ఈ యొక్క డేటాని అమ్ముకుంటున్నారు. వేరే కార్పొరేట్ సంస్థలకు అమ్ముకోవటం మూలాన ఇవన్నీ కూడా స్కామర్లు అక్కడి నుంచి డార్క్ వెబ్ నుంచి కొనుక్కొని 100 రూపాయలకి 140 కోట్ల మంది డేటా అవైలబుల్లో ఉంది. మీకు కావాలంటే నెట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సార్ రీసెంట్గా నాకు ఒక కాల్ వచ్చింది సార్. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇలా ట్రేడింగ్ యాప్లో డబ్బు పోగొట్టుకున్నాను, ఫస్ట్లో వచ్చింది ఓకే, కానీ వాళ్ళు ఇప్పుడు నా పర్సనల్ డేటా మొత్తం తీసుకొని నాకు ఏవైతే అమౌంట్ ఇవ్వకపోతే కనుక మీ పర్సనల్ వీడియోస్ అన్నీ కూడా నేను పబ్లిష్ చేస్తాను అని చెప్పి అనగానే అతను సూసైడ్ చేసుకోవడం, ఇదంతా కూడా జరుగుతున్నాయి. అంటే మన డేటాని మనమే ఇచ్చి మనం చెడిపోయేలా చేసుకుంటున్నాము అంటే అంత అవగాహన లేకుండా ఉన్న సమాజంలో ఉన్నామా అనేది కూడా అర్థమవుతుందని చెప్పొచ్చు. టెక్నాలజీ మనం కంట్రోల్ చేయలేని టెక్నాలజీ అనేది మార్కెట్లో మనం యూజ్ చేస్తూ ఉన్నాం. అవును, మనం వాడే ఈ ఫోన్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర నుంచి యాప్ల వరకు ప్రతిదీ కూడా అమెరికాకి సంబంధించిన కంపెనీస్. వాళ్ళు ట్రాక్ చేయాలంటే చెయ్యొచ్చు. మీరే చెప్పండి, మీరు ఇక్కడ నుంచి 4 అడుగులు వేస్తే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది గూగుల్కి తెలుస్తున్నప్పుడు వీడియోలు ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నారు, కమ్యూనికేషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది అని ఈ యొక్క ఇంటర్నెట్ ప్రొవైడర్స్కి తెలియదా? లేదంటే ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్ చాలా వాళ్ళకి ట్రైల్ తీయాలంటే పెద్ద విషయమే కాదు, అయినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ యొక్క డేటాని యూజ్ చేసుకొని స్కామర్లు లేదా సిబిఐ అంటూ, లేదంటే ఇంకోటి అంటూ, లేదంటే హనీ పాటింగు, ఆడపిల్లల్ని ఇప్పుడు డేటింగ్ యాప్స్ నుంచి డేటా లీక్ అవుద్ది, ఆ చాట్లు తీసుకుంటారు, స్కామర్లు కొనుక్కుంటారు. ఇప్పుడు డార్క్ వెబ్లో డంపులు ఉంటాయి. డంపులు అంటే మీ యొక్క ఆధార్కి సంబంధించిన డేటా డంపు. అది ఒక 1000 రూపాయలకో 2000కో 10,000కో అమ్ముతాడు ఒక హ్యాకర్. మీ యొక్క పాన్ డేటా అమ్ముతాడు. జొమాటోకి సంబంధించి మీ ఫుడ్ డెలివరీ యాప్లకు సంబంధించిన డేటా అమ్ముతాడు. అట్లానే రియల్ ఎస్టేట్ డేటా అమ్ముతాడు, హాస్పిటల్ డేటా అమ్ముతాడు. స్కామర్ మిమ్మల్ని టార్గెట్ చేయాలన్నప్పుడు మీ యొక్క పేరు తీసుకొని ఈ యొక్క డంపులో ఎత్తుక్కుంటాడు. ఎత్తుక్కున్నప్పుడు మీ ఆధార్ వస్తుంది, మీ పాన్ వస్తుంది, మీకు సంబంధించిన హాస్పిటల్ రికార్డు వస్తుంది, మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి, మీ బ్రౌజర్ డేటా వస్తుంది, పాస్వర్డ్లు వస్తున్నాయి. ఎవ్రీథింగ్ వాడు నేమ్ సెర్చ్ చేసుకుని తీసుకుంటాడు. తీసుకొని మేము అక్కడ నుంచి ఆపరేట్ చేసి చూస్తాడు, మీ ప్రైవేట్ చాట్ చూస్తాడు. చూసినప్పుడు 100 రకాలుగా ఉంటాయి. 4 గోడల మధ్య జరగాల్సి 100 ఉంటాయి. అంటే బేసిక్గా అందరు హ్యూమన్స్కి ఉండేదే కదా. సో ఆ డేటాని తీసుకొని మనకి ఎగనెస్ట్గా యూజ్ చేస్తాడు, మనకి ఎగనెస్ట్గా యూజ్ చేసి బెదిరిస్తాడు. ఇప్పుడు మనలాంటి చదువుకున్న వాళ్ళం అంటే, లేదంటే కనుక కొంచెం దృఢంగా ఉన్న వాళ్ళం అంటే మనం పట్టించుకోం. కానీ ఊరుల్లో చాలామంది, మీకు తెలియని విషయం ఏంటంటే 2-3 సంవత్సరాల కిందట ఒక ఫ్యామిలీ ఒక చాలా బిలో లోవర్ క్లాస్, అంటే మిడిల్ క్లాస్ కంటే చాలా బిలో మధ్య తరగతి కుటుంబం ఒకటి ఇలానే ఒకళ్ళు లోన్ యాప్లో వాళ్ళు బెదిరిస్తే ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకుని చచ్చిపోతే కనీసం న్యూస్లో కూడా రాలేదు. కొన్ని 100 మంది చనిపోతూ ఉన్నారు. ఇది చాలా సీరియస్ కన్సర్న్. ఇది అవును, సీరియస్ కన్సర్న్. గవర్నమెంట్ ఏం చేయాలి అని అంటే డేటా లీక్స్ ఆపాలి అని అంటున్నాను. ఎన్నిసార్లు గొంతు చించుకున్నా డేటా లీక్స్ ఆపండి. డేటా లీక్స్ ఆపితే ఆటోమేటిక్గా స్కామర్కి పెట్రోల్ లాంటిది డేటా ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోద్ది. మీ నెంబర్, నా నెంబరు, మీకు సంబంధించిన డేటా, నాకు సంబంధించిన డేటా స్కామర్ దగ్గరికి ఎలా వెళ్తుంది? మీరు ఇవ్వట్లేదు, ఇక్కడ మీ తప్పు లేదు. కానీ మీరు ఎక్కడో ఒకడికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఏ డిస్కౌంట్స్ కోసమో
ఏదైనా శారీ షాప్కి వెళ్ళినప్పుడు మీకు సంబంధించిన కార్డ్ డీటెయిల్, పెట్రోల్ పంపుల దగ్గర ఈ డీటెయిల్, ఇవన్నీ కూడా డార్క్ వెబ్లో ఎండ్ అవుతున్నాయి. అవును. వీటిని ఆపగలిగితే మీ నెంబర్ స్కామర్కి తెలియనప్పుడు స్కామర్ ఎలా ఫోన్ చేసి బెదిరిస్తాడు మిమ్మల్ని? మనం చూడొచ్చు సార్, అంటే డీమార్ట్ దగ్గర లేకపోతే కొన్ని షాపింగ్ మాల్స్లో ఇందాక మీరు చెప్పినట్టుగా గిఫ్ట్ యాంపర్ ఉంటుంది మీకు, ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి అంటూ కూడా కొంతమంది చిన్న చిన్న పేపర్స్ అవి ఇస్తూ ఉంటారు. చాలా మంది ఆ గిఫ్ట్ యాంపర్స్ ఫ్రీగా వస్తాయి, మేము విన్ అవుతామని చెప్పి వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా రాసిస్తారు. కానీ అవి ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటనేది ఇందాక మీరు చెప్పినట్టుగా అవి ఏ సైబర్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తాయో ఇవేమి కూడా ఆలోచించట్లేదు. అవి స్కామర్ల చేతికి ఎండ్ అవుతున్నాయి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ యొక్క డేటాని తీసుకుని మార్కెటింగ్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్, లేదంటే మనకు సంబంధం లేని మార్కెటింగ్, లేదంటే ఏదో ఒకటానికి యూజ్ చేస్తారు. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత వాటిని తీసుకెళ్లి డార్క్ వెబ్లో అమ్ముతారు. అమ్మినప్పుడు స్కామర్ మిగిలిందంతా వాడు చూసుకుంటాడు. ఇక్కడ మార్కెటింగ్కి ఇది అమ్మాలి, ఇప్పుడు అమెజానో లేదంటే Amazon.com లేదంటే ఫ్లిప్కార్టో లేదంటే ఏవో డీల్స్ గురించి చూపిస్తూ ఆ మెసేజ్లన్నీ వస్తుంటాయి. సంబంధం లేకుండా మనకు వాట్సాప్లో వస్తాయి మెసేజ్, సంబంధం లేకుండా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. దాని తర్వాత స్కామర్లు వాడతారు. వాడి చివరాఖరికి ఒక స్కామర్కి మనిషి డబ్బులు కట్టాము అంటే బెదిరించాడని చెప్పి మెయిన్గా దీనిలో మళ్ళీ రకరకాల స్కామ్లు ఉన్నాయి. టాస్క్ స్కామ్ వేరు, మళ్ళా ఈ యొక్క ట్రేడింగ్ స్కామ్ వేరు, హనీ పాటింగ్ వేరు. కొంతమంది పెద్ద వయసు ఉన్న వాళ్ళకి, అంటే ఇక్కడ మీరు పెద్ద వయసు ఉన్న వాళ్ళు అని ఎలా తెలుసు స్కామర్ కానీ అంటే మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 100 రూపాయలకి ఒక డేటా ప్యాకేజ్ ఉంది. ఆ డేటా ప్యాకేజ్లో ఒక 100 కోట్ల మంది డేటాని 100 రూపాయలకి అమ్ముతున్నాడు డార్క్ వెబ్ లో. మీరు కావాలంటే వెతక, డార్క్ వెబ్ లోనే నా దగ్గర కూడా ఉన్నాయి ఫొటోస్. దాంట్లో చాలా క్లియర్ గా అడ్వకేట్ నెంబర్లు, జడ్జిల ఫోన్ నెంబర్లు, కార్పొరేట్ల నెంబర్లు, స్కూల్ నెంబర్లు, స్కూల్ నెంబర్ అంటే స్కూల్కి సంబంధించిన పేరెంట్స్ నెంబర్లు, ఇట్లా ప్రతి ఒక్క డీటెయిల్ని లూజ్గా అమ్మేస్తున్నారు. సో స్కామర్కి తెలుసు చేసేది ఎవరు, అవతల గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఐఏఎస్లు, ఐపీఎస్లు అని చెప్పి అమ్మేస్తున్నాడు. అమ్మినప్పుడు ఆటోమేటిక్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి వాడు స్కామర్ ఏమంటాడు, నేను సిబిఐ నుంచి మాట్లాడుతున్నాను, మీ మీద పలానా కేసు ఉంది. పలానా కేసు ఉందని స్కామర్కి ఎలా తెలుస్తుంది? జ్యుడిషియరీ డేటా లీక్ అవుతుంది. కోర్టులకు సంబంధించిన డేటాని వాడు సెర్చ్ చేసుకుంటున్నాడు నేమ్తో. ఓహో ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ మీద ఈ కేసు ఉంది, నీ సిబిఐ నుంచి మాట్లాడుతున్నాను, నీ మీద ఈ కేసులు ఉన్నాయి, మీ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందంటే భయపడ్డా? ఆబ్వియస్లీ భయపడతారు. అంతే. ఇప్పుడు అలానే మళ్ళీ స్కూల్ డేటా లీక్ అయింది. ఆ పిల్లవాడు ఏ స్కూల్లో చదువుతున్నాడో తెలుసు, వాడు క్లాస్ ఏంటో తెలుసు, వాడు రోల్ నెంబర్ లీక్ అయిపోయింది వెబ్సైట్ డేటా ద్వారా. అదే స్కామర్ ఫోన్ చేసి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ యొక్క అబ్బాయి ఈ స్కూల్లో చదువుతున్నాడు కదా, మేము కిడ్నాప్ చేసాము, పలానా క్లాసు ఇదే కదా వీడి పేరు అని అంటున్నాడు. పక్కన ఒక చిన్నపిల్లవాడు వాయిస్ వినిపిస్తున్నారు, వాడితో ఎవరిదో వినిపిస్తూ ఉన్నారు. వినపడంగానే వాళ్ళ తల్లిదండ్రులు ఒకటేసారి ప్యానిక్ అయిపోయి మీరు పోలీసులు, అక్కడ కిడ్నాపే జరగల, పిల్లవాడు స్కూల్లోనే ఉన్నాడు. మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే కనుక మేము ఇమీడియట్గా మీ పిల్లని చంపేస్తామని అంటున్నారు. అక్కడ పిల్లోడే లేడు, వాడి దగ్గర ఉంది పిల్లాడికి సంబంధించిన డేటా. ఆ డేటాను తీసుకుని బెదిరించినప్పుడు ఇమీడియట్గా 1,50,000 ఎంత వస్తే అంత దండుకుంటున్నారు. అదే ఆడపిల్లలకు సంబంధించిన డేటింగ్ కానివ్వండి, ఈ యాప్ల్లో సంబంధించిన ఈ డేటా లీక్ అయినప్పుడు నిజంగా మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు యాప్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు మనం కొన్ని యాప్స్ చూస్తున్నాం, అది కూడా సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఒకటి ఫ్రెండ్ యాప్ అయి ఉండొచ్చు, లేదా దోస్తీ యాప్ అని ఇప్పుడు ఇంకోటి కొత్తగా వచ్చింది. అంటే మీ ఇంట్లో హస్బెండ్ లేరా, ఇంట్లో ఒంటరిగా ఫీల్ అవుతున్నారా, ఫ్రెండ్స్ ఎవరు లేరా, ఈ యాప్కి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీతో మంచి ఫ్రెండ్ ఉంటారు, మీ కష్ట సుఖాలు షేర్ చేసుకోవచ్చు అంటూ కూడా కొన్ని వస్తున్నాయి. కానీ ఆ లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. ఇది నిజంగానే ఫ్రెండ్ యాప్ అంటున్నారు, కానీ లోపల అసలు ఏం జరుగుతుంది ఏంటనేది తెలియదు, ఎవరికి కూడా తెలియని పరిస్థితి. ఒకసారి మీరు చెప్పండి ఏం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు ఈ యాడ్ చూసినట్లయితే దోస్త్ యాప్ ని ఇన్స్టాల్ చేయండి, ఎవరితోనైనా చాట్ చేయండి, ఇది మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకునే పార్టీ లాంటిది. సో దోస్త్ యాప్ లేదంటే ఫ్రెండ్ యాప్ అని ఇట్లా కొన్ని యాప్లు, డేటింగ్ యాప్లు వచ్చినాయి మార్కెట్లో. అక్కడ ఏం అడ్వర్టైజ్మెంట్ నడుస్తుంది, ఇంట్లో ఖాళీగా ఉన్నారా, ఎవరితో మాట్లాడాలో అర్థం కావట్లేదా, మాట్లాడండి అని. డేటింగ్ యాప్లను తీసుకుందాం ఎగ్జాంపుల్. డేటింగ్ యాప్లో చాలా క్లియర్గా ఫ్రెండ్ యాప్ అనేది ఎగ్జాంపుల్ తీసుకోండి. దాంట్లో ఆడపిల్లల్ని ఫ్రీగానే సబ్స్క్రిప్షన్లు ఇస్తున్నాడు, మగవాళ్ళు డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలి. అంటే ఒక డబ్బులు వేసుకుని కాయిన్స్ ఉంటాయి, వీళ్ళు కనెక్ట్ చేసినప్పుడు ర్యాండమ్గా ఒక ఫ్యామిలీ ఆవిడకి కనెక్ట్ అయ్యింది. ఆవిడకి ఏం చెప్తున్నారు, మీరు మాట్లాడితే డబ్బులు వస్తాయి. ఆవిడ ఎవరైనా కానీ నేను దీన్ని చెక్ చేయడానికి ఒకసారి డబ్బులు వేసి నేను ఒక 100 రూపీస్ వేసి అసలు ఏం జరుగుతుంది అనేది కాల్ చేశాను. ఎవరమ్మా మీరు ఎక్కడ ఉంటారు ఏంటనంటే, మా హస్బెండ్ ఇట్లా కార్ డ్రైవర్ అండి, మేము ఇట్లా మా అత్తగారు ఇలా, మా పిల్లలు ఇలా. అదేంటమ్మా మీరు అసలు దీనిలోకి ఎలా వచ్చారని చెప్పి ఆవిడని అడిగితే ఆవిడ ఓపెన్గా చెప్పింది, డబ్బులు వస్తాయండి, మాకేమో కంపెనీ వాడు ఇలా చెప్తాడు మాట్లాడమని అని. సో ఈ రకంగా ఎక్స్ప్లాయిటేషన్.
ఆడవాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, కొంచెం లైన్లు క్రాస్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు. అవతల ఉన్నవాడు మాట్లాడుతూ ఉంటే ఈ యొక్క డబ్బు కొంత వీళ్ళకి ఈ మాట్లాడే వాళ్ళకి, కొంత యాప్ వాళ్ళకి. దాని తర్వాత ఈ డేటా లీక్ అయిపోతే, ఈ డేటా లీక్ అయ్యి ఆల్రెడీ డార్క్ వెబ్లో ఉంది. వీళ్ళకి ఏది దీనిలో రిజిస్టర్ అయిన వాళ్ళ డేటా వాళ్ళకి స్కామర్లు ఫోన్ బెదిరించారండి. చాలా మంది ఆడవాళ్ళు నేను చెప్తున్నానండి, చాలా మటుకి ఇప్పుడున్న కేసులు మనం పక్కన పెడితే మెయిన్గా ఉమెన్ వాళ్ళు బయటికి చెప్పుకోరు కానీ ఎంతో మందిని ఎక్స్ప్లాయిటేషన్ గురవుతున్నారు. రీసెంట్గా బెంగళూరు కేసుని చూసినట్లయితే కనుక స్ట్రిప్ చేయించారు ఆవిడతో, బట్టలు తీసేయమన్నారు లైవ్లో వీడియో ఎదురుగా. అట్లా చేసి వాళ్ళని డబ్బు ఉందా తీసేసుకుంటారు, డబ్బు మొత్తం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మిగిలేది సూసైడే. తర్వాత స్ట్రిప్ చేయమంటారు, రకరకాలు చేస్తారు. చేసిన తర్వాత చివరికి వాళ్ళు చచ్చిపోవడం తప్పితే ఇంకొక ఆప్షన్ ఉండదు. ఈ యొక్క కంపెనీలు, ఈ స్కామర్లు నడిపే ఈ కంపెనీలు ఒక కుటీర పరిశ్రమ. లావోస్లో, కంబోడియాలో, మ్యాంగో గార్డెన్ ఏరియాలో కొన్ని కుటీర సంస్థలు నడుస్తున్నాయి. దీనికి పనిచేసే వాళ్ళంతా ఎవరు? కామన్ పీపులే. మళ్ళీ అదే కామన్ పీపుల్ తెలుగు వాళ్ళు కానివ్వండి, హిందీ వాళ్ళు కానీ ఇక్కడ నుంచి, ఇండియా నుంచి, బంగ్లాదేశ్ నుంచి చాలా మందిని జాబుల పేరు మీద హైర్ చేసుకొని వాయా దుబాయ్, వాయా కంబోడియా, కెనోఫిన్ అనే ఏరియా నుంచి మ్యాంగో గార్డెన్ వరకు, మ్యాంగో గార్డెన్ ఏరియాలో పెద్ద పెద్ద కాంపౌండ్లు, సెక్యూరిటీ, చైనీస్ బాసులు మొత్తం నడిపేది చైనాకి సంబంధించిన బాసులు నడుపుతున్నారు. మొత్తం డబ్బు కూడా ఎలా వెళ్తుంది చైనీస్ బాసుల దాకా? కామన్ పీపుల్ ఇచ్చిన, ప్రజలు ఇచ్చిన ఈ అకౌంట్ల ద్వారా. మోసపోతుంది ఎవరు? కామన్ పీపుల్. చచ్చిపోతుంది ఎవరు? కామన్ పీపుల్. బెదిరిస్తుంది ఎవరు? కామన్ పీపుల్. సిబిఐ ఇంటూ వేసుకుని బట్టలు వేసుకున్నాడు కామన్ మనవాళ్లే వెళ్ళి అక్కడ చేస్తుంది. ఇక్కడ ఎవడున్నాడు చెప్పండి? స్కామర్ ఎవడున్నాడు ఈ లూప్లో? ఎవడూ లేడు. మోసపోయామని బాధితులు అని చెప్పి వెళ్తుంది ఎవరు? అదే కామన్ పీపుల్. అవును. సో ఈ డేటింగ్ యాప్లు ఎంత దరిద్రం అండి. ఇంట్లో పని చేసుకునే ఆడవాళ్ళంట ఖాళీగా ఉండి ఎవరితో మాట్లాడాలో అర్థం కాకపోతే కనుక డేటింగ్ యాప్లలోకి వచ్చి మనుషులు కనెక్ట్ అవ్వాలంట. ఏం కనెక్ట్ అవ్వాలి? కల్చర్ని సర్వనాశనం చేసి పెట్టారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్, సుప్రీంకోర్టు ఎందుకు ఒక్కొక్కసారి ఇచ్చిన గైడ్లైన్స్ దేనికి ఇచ్చిద్దో కూడా తెలుసా? లేదంటే ఎలా పర్ఫామ్ అవుతున్నాయి అని చూస్తుందా? ఓయో రూమ్లకు సంబంధించి కూడా మైనర్లు వెళ్తున్నారు. ఎంతమంది అని చెప్పి దాన్ని కూర్చొని కనిపెట్టుకొని కూర్చోగలుగుతారు? చిన్నపిల్లలు మైనర్లు వెళ్తున్నారు ఓయో రూములకి. ఎవరైనా ఆడపిల్లలు మగపిల్లడు మేజర్లు అయితే కలిసి ఉండొచ్చు అని అన్నాడు. తర్వాత మళ్ళీ అదే చట్టం ఏం చెప్పిద్ది? ఆ కేసు అయితే మేము పట్టించుకుంటాం ఉంటుంది. అంటే కేసుకు మాకు ఏమైనా చేసుకోండా అంటే రేపైతేనే మీరు పట్టించుకుంటారు. ఆ అమ్మాయికి ఏదైనా ఎక్స్ప్లాయిటేషన్ అయితేనే పట్టించుకుంటారు, అది ఏదైనా ఫైల్ కంప్లైంట్ అయితేనే పట్టించుకుంటారు. తప్పితే గవర్నమెంట్ లో రూట్స్ నుంచి కదా చేయాల్సింది. దేనికి పెట్టాం? ఈ పొలిటికల్ వ్యవస్థ, ఈ పోలీస్ వ్యవస్థ, లేదంటే కనుక గవర్నమెంట్స్ దేనికి పెట్టుకున్నాం మనం? ప్రజలను జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి, తప్పు జరగకుండా చూడటానికి, ప్రజలను జాగ్రత్తగా కాపాడుకోవడానికి. సింపుల్గా చెప్పాలంటే నేను నా భాషలో చెప్తున్నాను, డిప్లొమాటిక్గా చెప్పకపోయినా నా భాషలో నేను చెప్పేదండి. అరే మీరు తీసుకొచ్చే చట్టాలు, మీరు ఇచ్చే పర్మిషన్స్ గ్రౌండ్ లెవెల్లో ఈ రకమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయని మీకు తెలియట్లేదా? చూడట్లేదా? కళ్ళు మూసుకొని ఉన్నారా? అంటే కేసు ఫైల్ అయితే తప్పితే మీరు పట్టించుకోరా? అది కంప్లైంట్ కాదా? ఎంతమంది ఎక్స్ప్లాయిటేషన్ గురవుతున్నారు? ఈ రకమైన డేటింగ్ యాప్లు ఈరోజు రన్ అవుతూ ఉన్నాయి. ప్రజలు దానిలో డబ్బులు కట్టి ఇలా మోసపోతూ ఉన్నారు. అవతల ఆడవాళ్ళు మగవాళ్ళని బెదిరిస్తున్నారు వీడియో కాల్లో రికార్డ్ చేసుకుని, స్ట్రిప్ చేయమంటారు. అది ఒక ఎక్స్ప్లాయిటేషన్. బయటికి చెప్పుకోలేరు. నేను ఒక సమస్య చెప్తాను. ఒక 65 ఏళ్ల వ్యక్తి నా దగ్గరకు వచ్చాడండి. నేను చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ 65 ఏళ్ల వ్యక్తి ఏమన్నాడు నాతో? సార్ నేను మ్యాట్రిమోనీ యాప్లో ఇప్పుడు నేను ముసలోడిని అయిపోతున్నాను, నా భార్య లేదు, ఒక భార్య కావాలి అంటే చనిపోయి ఇంకో 10 ఏళ్ళు అని తోడు కావాలి. సో దానిలోకి వెళ్తే ఒక అమ్మాయి వచ్చింది. దాదాపుగా ఒక 4 months 3 months నాతో మాట్లాడి బాగా కాన్వర్జేషన్ చేసింది. ఇక మేము అంతా ఇద్దరం ఒకటే అనుకున్నప్పుడు, అంటే వయసులో చిన్నదే అన్నాడు. అదేంటండి మీరు చూసుకోవాలి కదా చిన్నదే అని అంటే, ఇక రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పాడు. అయిపోయింది. స్ట్రిప్ చేశాడు అతను. ఆ అమ్మాయి ఇమీడియట్గా ఆ వీడియో రికార్డ్ చేసుకొని బెదిరియడం స్టార్ట్ చేసింది. నేను ఒకటే చెప్పాను, మీరు రూపాయి పే చేసినా మీరు కంపల్సరీ చనిపోయేదాకా వదిలిపెట్టదు అని చెప్పా. ఏం చేశాడు? ఒక 5 లక్షల రూపాయలు పే చేశాడు. తర్వాత 10 లక్షలు కావాలి. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించాం. సరే ఇప్పుడు అది కామ్ అయిపోయి ఉంది. సరే సబ్జెక్ట్ పక్కన పెడితే ఇక్కడ ఈ రకమైన బెదిరింపులు ఇవి సరే. ఇప్పుడు ముసలాడు చేసిన తప్ప, ఏది ఆ పెద్ద వయసు ఆయన చేసిన తప్ప, స్కామర్ తప్ప ఈ కాదు నేను అంటుంది. డబ్బు, ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? దేశం దాటి బయటికి వెళ్తుంది. దేశం దాటి బయటికి వెళ్ళి ఆ డబ్బు మళ్ళీ ఇండియాలోకి టెర్రరిజం రూపంలో వస్తుంది.
మన డబ్బు బయటికి వెళ్ళిపోతుంది. దానివల్ల పూర్తిగా ఎకనామీ మీద దెబ్బ పడుతుంది. కొన్ని వేల కోట్లు, 22,600 కోట్లు, ఎంత చిన్న విషయం అండి అది. ఇట్లానే వదిలేస్తే ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఈవెన్ సైబర్ క్రైమ్స్ కూడా వాళ్ళు చేస్తున్నారండి, కానీ లక్షల్లో కేసులు రిజిస్టర్ అవుతున్నాయి ఇండియా వైడ్గా. మన సైబర్ క్రైమ్ ఏం చేయదు. సైబర్ క్రైమ్ ఏం చేస్తారు, మీరు మోసపోయి వెళ్ళి అవును అకౌంట్లు ఫ్రీజ్ చేస్తాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం అన్నట్టు. అకౌంట్లు ఫ్రీజ్ చేయాలని అంటే మళ్ళీ అదొక తలకాయ నొప్పి. అన్ని బ్యాంకులు టైంకి రెస్పాండ్ అవ్వవు సైబర్ క్రైమ్కి. కొన్ని యాప్లు ఏమో పోలీసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ని కన్సిడర్ చేయవు, డీటెయిల్ ఇవ్వవు. రకరకాల ఇష్యూస్తో సైబర్ క్రైమ్ బాధపడుతుంది. సో ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి. డిజిటల్ కేసులు, ఫ్యూచర్లో కేసులన్నీ కూడా సైబర్ వార్స్, సైబర్ క్రైమ్సే ఉంటాయి. ఫిజికల్గా కత్తిపెట్టి పొడవటాలు ఇవేం ఉండవండి. వాడే ఆత్మహత్య చేసుకునేలాగా ఉంటుంది. సో ఈ యొక్క క్రైమ్స్కి సపరేట్గా ఒక బాడీ అనేది ఇంకా బాగా కొన్ని కోట్లు పెట్టాల్సింది ఖర్చు. మనం పెట్టి ఇంకా అడ్వాన్స్డ్ అప్లికేషన్స్, అడ్వాన్స్డ్ మషినరీ కానీ మనం పర్చేజ్ చేసుకొని ఇతర దేశాలను చేసుకొని పెద్ద డిజిటల్ ల్యాబ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. స్పెషల్గా కొంతమంది హ్యాకర్లను కూడా హైర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ కమ్యూనిటీతో కూడా చాలా ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఇది చెప్తున్నా కదా, లావోస్ నుంచి చేస్తున్నారు. అక్కడ నుంచి వాడు ఎందుకు, మన జ్యుడిషియరీ మన ఇండియా వరకే ఉండిద్ది, వీళ్ళకి అక్కడ దాకా రీచ్ ఉండదు అనేసి వాళ్ళు ఇష్టం ఇప్పుడు చనిపోతున్నారు, వేల మంది చనిపోతున్నారు. ఏం చేయలేక చనిపోతున్నారు. మరి సో ఇతర కంట్రీస్తో మనం ఈ యొక్క డిజైన్స్ అనేవి మాట్లాడుకోవాలి. ఇలా క్రిమినల్స్ మీ దగ్గర ఉండి ఆపరేట్ చేయాలి, ఇవన్నీ చాలా పెద్ద స్టోరీ అండి. దీన్ని ఎంత లాంగ్ ఉంది కదా అని వదిలేస్తే ఇంకా పెరిగిపోతున్నాయి అంటున్నాను ఈ క్రైమ్స్. ప్రతి రోజు ఏదో చిన్న క్రైమ్ రిజిస్టర్ అవుతూనే ఉంది. కొన్ని లక్షల్లో కంప్లైంట్ రైజ్ అవుతున్నాయి. దీనికి మనం చేంజెస్ చేయాలంటే ఈ రకంగా చేయాలి. ఈ రోజు ఎవడో మోసం చేశాడు నాని పట్టుకోవడానికి ఒకళ్ళేమో బీహార్ వెళ్ళి, ఒకళ్ళేమో వెస్ట్ బెంగాల్ వెళ్ళి, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ నిజంగా నేను చెప్పాలంటే మేడం, నేను ఓపెన్గానే చూశాను. ఈ కేసులు వస్తుంటే వీళ్ళకి తిరగడమే సరిపోతుంది ఈ యొక్క కేసుల్లో. మళ్ళీ అవి సాల్వ్ చేసే లోపలనే మళ్ళీ 100 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. మ్యాన్ పవర్ సరిపోద్దండి. మ్యాన్ పవర్ యాడ్ని తీసుకొస్తారు. 100 కోట్ల కేసులు అయితే 100 కోట్ల మంది పెట్టలేరు కదా. సో మనం కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి, మనం జాగ్రత్తలు ఉండాలి. బెదిరించారు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఆడవాళ్ళని ఎవరన్నా ఈ రకంగా మీరు మార్ఫ్ చేశారు, భయపడకండి, పోలీస్ స్టేషన్లో చెప్పండి. స్కామర్ ఎవడన్నా బెదిరిస్తున్నాడంటే ఫోన్ వారం నుంచి 10 రోజులు స్విచ్ ఆఫ్ చేయండి. స్కామర్ ఎప్పుడూ కూడా మేడం బెదిరించిన వాడిని గుర్తుంచుకోండి, బెదిరించిన వాడితో మాట్లాడుతూ ఉంటే ఇంకా బెదిరిస్తాడు, మన ఫోటోల్ని షేర్ చేస్తాడు. వాడితో కాన్వర్జేషన్ ఆపేసి మనం స్విచ్ ఆఫ్ చేస్తే వాడు షేర్ చేయటం మూలాన మనకు వచ్చేది ఏం లేదు కదా, ఇంకొకళ్ళని చూసుకుందామని వెళ్ళిపోతాడు. షేర్ చేయడాడు. అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్విచ్ ఆఫ్ చేసేయాలి. ప్లస్ షేర్ అయిందే అనుకోండి, ఎవరెవరికైతే షేర్ అయిందో వాళ్ళు కూడా విక్టిమ్ని ఫోన్ చేసి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మేము కూడా చూసాము, అసలు పట్టించుకో మాకు, ఇవన్నీ మాకు తెలుసులే అని చెప్పి ధైర్యం ఇవ్వాలి. ధైర్యం ఇవ్వట్లా, నవ్వుతున్నారు. అరే నీకు నా ఫోటో వచ్చింది, నీది ఫోటో వచ్చిందిరా, పైన నీ తలకాయ కింద ఇదిరా అని అన్నప్పుడు అందరూ అలా రిసీవ్ చేసుకోరు. నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఒకడు సూసైడ్ చేసుకున్నాడు ఇట్లా ఊరికే ఎకిల్తనంగా మాట్లాడినప్పుడు. అవతల ఫ్రెండ్స్ ఇలానే ఒక లోన్ అప్లోడ్ ఫొటోస్ పంపించినప్పుడు ఇలా ఎకిల్గా మాట్లాడారని వాడు సూసైడ్ చేసుకున్నాడు. సో మనమే ధైర్యం ఇవ్వాలి మన ఫ్రెండ్స్కి, అవునా ఇట్లాంటి రోజు జరుగుతున్నారా, ఇలాంటి డిజిటల్ క్రైమ్ నువ్వు పట్టించుకోమాకు, అసలు నీదే ఫోటో అయినా నీదే వీడియో పట్టించుకోమాకు, అంతా మార్ఫుడ్ అని చెప్పేసి ధైర్యాన్ని తీసుకోమని చెప్పాలి. అవును, ధైర్యాన్ని ఇవ్వాలి. అప్పుడే ఇవి కంట్రోల్ అవుతాయి. అట్ ద సేమ్ టైం డేటా లీకేజెస్ ఆపాలి. గవర్నమెంట్ సీరియస్గా చర్యలు తీసుకోవాలంటున్నాను. నిజంగా సార్ మీరు అన్నట్టుగానే టెక్నాలజీ పెరుగుతుంది అనుకుంటుంటే సైబర్ క్రైమ్ నేరాలు కూడా పెరుగుతున్నాయని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని మాత్రం తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.